చందమామ కథలు మీకు నచ్చుతాయా? ఆ కథలు మీరు కూడా రాయాలనిపిస్తుందా? కానీ రాసేందుకు సరైన భాష రాదా? అయినా పర్వాలేదు, అసలు కథంటూ ఐడియా ఉంటే చాలు, చందమామ కథని మీరు రాసేయచ్చు. అలాంటి ఏఐ టూల్ ఒకటి రూపొందించారు ఒక సంస్థ వాళ్ళు. చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, చందమామ కథ రెడీ అయిపోతుంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ భాషాపరంగా, రచనల పరంగా రేపు అద్భుతాలు సాధించడానికి ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయని అనిపిస్తుంది. మరి ఇంతకీ ఏఐ టూల్ ఏంటో, దాని వెనక ఉన్న చందమామ కథ ఏంటో తెలుసుకుందామా? చాలా మంది టెక్నాలజీని వాడుతూనే ఉన్నా దాన్ని జీవితంలో దూరంగా పెడుతూ ఉంటారు. దాన్ని తమకు సంబంధం లేని విషయంగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి టెక్నాలజీ అనేది మన జీవితాలతో పెనవేసుకుపోతోంది. మన సంస్కృతిలో భాగంగా కలిసిపోగలుగుతోంది. ఇప్పుడు చందమామ కథలతో రూపొందిన ఏఐ టూల్ ని చూస్తే ఇది ఎంత నిజం అన్నది మనకు అర్థమవుతుంది. కథ అనగానే చందమామ పేరు గుర్తొస్తుంది. ఆకాశంలో చందమామ చిన్న పిల్లలకి ఎంత ఇష్టమో, తెలుగు బాలలకి ఒకప్పుడు చందమామ పత్రిక కూడా అంతే ఇష్టం. చందమామ తెలుగువారి జీవితాలతో పెనవేసుకుపోయిన ఒక పత్రిక. పేరుకి చిన్నపిల్లల మ్యాగజైన్ అయినప్పటికీ వయసుతో పనిలేకుండా అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. అయితే చందమామ కథలు చదివే వాళ్లలో చాలా మంది తాము కూడా కథలు రాయాలనే అభిలాష కలిగి ఉంటారు. ఇప్పటికీ ఎంతో మంది చిన్న పెద్ద కథలు రాయడాన్ని ఇష్టపడతారు. అయితే ఈ కాలంలో ఇంగ్లీష్ చదువుల వెలువలో మంచి తెలుగు నేర్చుకోవడం అన్నదే పిల్లలకు సాధ్యం కావటం లేదు. సమయం ఉండడం లేదు. తెలుగు కథల్ని చదివి అర్థం చేసుకోవటం సైతం చాలా మందికి కష్టంగా ఉంది. మరి తెలుగుని సరిగ్గా చదవడమే రాని వాళ్ళు కథలు ఎలా రాయగలుగుతారు? కానీ ఆసక్తి ఉంటే చాలు, ఇప్పుడెవ్వరైనా చందమామ కథలు రాయడం సాధ్యం. ఎస్, ఏఐ టెక్నాలజీ వచ్చాక ఇదెంతో సులువు కానుంది. తాజాగా స్వేచ్ఛ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఒక టూల్ రూపొందించింది. ఏఐ మోడల్ సాయంతో చందమామ కథలు రాయగలుగుతుంది ఈ టూల్. ఇది తొలి అడుగు. ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడం తొలి అడుగు. దీని అంతిమ లక్ష్యం ఇంకొక మెట్టు ముందుకెళ్తే కనుక ఇది మనం యంత్రంతో మాట్లాడటానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక అంతా దీని నుంచే నేర్చుకుంటూ ఉంటుంది, రెడీ అవుతుంది. తర్వాత అల్టిమేట్గా నెక్స్ట్ స్టెప్లో మేము రిలీజ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు టెక్స్ట్ కంపోజ్ చేస్తేనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు టెక్స్ట్ కంపోజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనుషులు మాట్లాడితే కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగు వారిని, తెలుగు భాషాభిమానుల్ని, కథలు ఇష్టపడే వాళ్ళని ఆకట్టుకుంటున్న ఈ టూల్ గురించి తెలుసుకునే ముందు అసలు చందమామ పత్రిక గొప్పతనం గురించి ఈ తరం తెలుసుకుని తీరాలి. తెలుగువారు గుర్తుపెట్టుకోదగిన అద్భుత చిత్రాలు అందించిన సంస్థ విజయ సంస్థ. వాళ్లు తీసిన మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప క్లాసిక్స్ గా తెలుగువారి జీవితాల్లో నిలిచిపోయాయి. మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ తెలుగు బాలల కోసం ప్రారంభించిన పత్రిక చందమామ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రారంభమై ఏకంగా 60 ఏళ్ల పాటు నడిచింది చందమామ పత్రిక. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూతపడింది. చందమామ కథలు నేర్పు, భాష, నైతికత, తెలివి, సంస్కృతి ఇవన్నీ ఎప్పటికీ మరువరాని నిధి లాంటివి. అందుకే ఇప్పటికీ చందమామ కథల పట్ల తెలుగువారిలో ఎంతో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. చందమామకి తెలుగువారిలో మాత్రమే కాదు, భారతదేశమంతటా పేరుంది. అందుకు కారణం ఇది అనేక భాషల్లో వచ్చిన మ్యాగజైన్ కావడమే. పిల్లల పత్రికల్లో భారతదేశం మొత్తం మీద ఎంతో పేరున్న పత్రిక చందమామ మాత్రమే. తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠీ ఇలా దాదాపు 12 భాషల్లో చందమామ పత్రిక వచ్చేది. ఆఖరికి అంతగా ప్రసిద్ధి చెందని సంతాలి అనే గిరిజన భాషలో కూడా చందమామ వచ్చేది. ఈ సంతాలి చందమామలో ఓల్ చికి అనే ప్రత్యేకమైన లిపిని వాడేవారు. చందమామ గొప్పతనాన్ని తెలియచేసే ఇలాంటి విషయాలు ఈ తరంలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ విధంగా చందమామ తెలుగు సంస్కృతికే కాదు, భారత సంస్కృతి మొత్తానికి ఒక సింబల్ గా నిలిచింది. అయితే ఎన్ని భాషల్లో వచ్చినా కూడా చందమామ తెలుగువారికే సొంతమని చెప్పాలి. ఎందుకంటే చందమామ ప్రతి నెల అనేక భాషల్లో వచ్చినప్పటికీ అందులో ఉండే కథలన్నీ తెలుగు కథలే. ఒరిజినల్ కథల్ని తెలుగులో రాయించి మిగిలిన భాషల్లోకి ఆ కథల్ని అనువదించి ప్రచురించేవారు. అంటే చందమామ 12 భాషల్లో వచ్చినప్పటికీ ఆ కథలు రాసిన రచయితలందరూ మాత్రం తెలుగువారే. తెలుగు రచయితలు రాసిన కథల్ని భారతదేశమంతటా వివిధ భాషల వాళ్ళు తమ తమ భాషల్లో చదువుకునేవారు.
ఆ విధంగా తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన పత్రిక చందమామ. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు కూడా చిన్నప్పుడు చందమామ తమ మీద చూపించిన ప్రభావమే తమ విజయాలకి కారణమని అంటారు అంటే చందమామ పత్రిక ఎంత గొప్పదో వేరే చెప్పాల్సిన పనిలేదు. చందమామ కథల ద్వారా బాలలందరూ మన సంస్కృతి గురించి, నైతిక విలువల గురించి నేర్చుకుంటూ ఉండేవారు. అలాగే చందమామ కథలు పిల్లలకి ఎన్నో తెలివితేటల్ని నేర్పేవి. మరి అలాంటి గొప్ప చందమామ కథల్ని ఈ కాలంలో రాయాలి అంటే దానికి సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటే పని సులువు అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కంప్యూటర్కి ఎలాంటి విషయాన్నైనా నేర్పగలిగే అవకాశం వచ్చింది. మరి తెలుగు భాష వెనకబడే ప్రమాదం ఉన్న ఈ కాలంలో ఆనాటి చందమామ కథల్ని కంప్యూటర్కి నేర్పితే ఆ గొప్ప గొప్ప పాత కథలన్నిటి ఆధారంగా ఒక మంచి ఏఐ మోడల్ని క్రియేట్ చేస్తే, ట్రైన్ చేస్తే ఆ మోడల్ ఆధారంగా కొత్త కొత్త కథల్ని ఏఐ ఇంజిన్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎవరైనా చందమామ రచయిత కాగలుగుతారు. తెలుగు భాషలో కాస్త వీక్గా ఉన్న మంచి కథలు రాయగలుగుతారు. ఈ ఏఐ కథలు రాయటానికి నేర్చుకున్నటువంటి ఏఐ ఈ రోజున భాష మీద పాండిత్యం లేకపోయినా, భాష మీద పట్టు లేకపోయినా, ఎవరైనా కానీ ఒక ఐడియా ఉండి ఒక కథ రాయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగపెట్టుకుని ఖచ్చితంగా దాంట్లో ప్రాంప్ట్లో కొన్ని పదాలని కానీ కొంత ప్లాట్ కానీ ఇస్తే అది కథ జనరేట్ చేయటం మొదలు పెడుతుంది. ఆ కథ జనరేట్ చేయటం మొదలుపెట్టిన కథతోటి దాన్ని రాసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ ఉద్దేశంతోనే స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు ఏఐ చందమామ కథలు పేరుతో సాఫ్ట్వేర్ టూల్స్ క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుత వర్షన్ ఒక బీటా వర్షన్ లాంటిదని చెప్పొచ్చు. ఇదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో రూపొందిన జనరేటివ్ ఏఐ టూల్. ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనం కోరిన విధంగా కథ రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతానికి క్రియేట్ అవుతున్న కథలు పెద్ద కథలు కాదు. కథల నిడివి కేవలం 5-6 వాక్యాలకు మాత్రమే పరిమితం అవుతోంది. మరింత కథలు రాయాలి అంటే మరికొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏఐ టూల్ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరింతగా విస్తృతంగా ఎదిగే వీలుంది. ఫ్యూచర్లో ఇది గొప్ప కథల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సంస్థ వాళ్ళు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐ టూల్స్ అనేవి మనం వాటిని ఎంతగా ఉపయోగిస్తే అంతగా నేర్చుకుంటాయి. అందుకే ఈ టూల్ని పదే పదే వినియోగించమంటూ వీళ్ళు కోరుతున్నారు. ఇది ప్రస్తుతానికి 4 వాక్యాల నుంచి 5 వాక్యాల్లో కథ జనరేట్ చేస్తుందండి. మీరు మొత్తం ప్లాట్ మొత్తం అంతా ఇస్తే మొత్తం కథ రాసే పరిస్థితిలోకి ఇంకా పరిపక్వత చెందుతుంది అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న ప్లాట్ ఇచ్చారనుకోండి, ఒక 4 వాక్యాల్లో ఇస్తుంది. తర్వాత ఇంకో ప్లాట్ ఇస్తే మళ్ళీ ఇంకొక 4 వాక్యాల్లో ఇస్తుంది. మేము కూడా తెలుగు ప్రజలందరినీ కోరుతుంది అంటే దీన్ని ఎక్కువగా వాడటం మూలంగా అది యంత్రం కూడా తొందరగా నేర్చుకుంటుంది. అది తొందరలోనే పరిపక్వత సాధించేసి పూర్తిగా కథలు ఇచ్చేటువంటి దశకి ఎప్పటికైనా చేరుకుంటుంది. అయితే ఇక్కడ కాపీరైట్ అనే సమస్య వస్తుంది. అసలు చందమామ కథలనేది ఒక బ్రాండ్, చందమామ అన్నది ఒక ట్రేడ్ మార్క్. ఏఐ చందమామ కథలు అని పేరు పెట్టినంత మాత్రాన ట్రేడ్ మార్క్ సమస్య రాదని ఈ సంస్థ వాళ్ళు వాదిస్తున్నారు. అయితే చందమామ పత్రిక మూతబడిపోయినంత మాత్రాన ఆ కథల్ని వేరొకరు వినియోగించుకోవచ్చా అన్నది ఒక కీలకమైన ప్రశ్న. అయితే ఇంటర్నెట్ వచ్చాక పుస్తకాల చౌర్యం ఎక్కువైంది. మ్యాగజైన్స్ అన్నింటినీ పీడిఎఫ్లుగా మార్చి టెలిగ్రామ్ లాంటి యాప్స్లో జనం పనిచేసుకుంటున్నారు. ఇలాగే ఇప్పటికే చాలా మంది పాత చందమామ మ్యాగజైన్లను సేకరించి వాటిని పీడిఎఫ్ రూపంలోకి మార్చి ఇంటర్నెట్లో ఉంచారు. ఇదొక విధంగా కరెక్ట్ పని కాదు. అయితే ఈ పీడిఎఫ్లు మాత్రమే చదువుతూ ఉంటే ఎప్పటికీ పాత కథలతోనే ఉండిపోతాం. ఆధారంగా ఏ మోడల్ క్రియేట్ చేస్తే అదే పద్ధతిలో కొత్త కథలకి రూపకల్పన చేయొచ్చు. ఈ సంస్థ సంకల్పం మంచిదే, కానీ కాపీరైట్ అన్నది వారనుకున్నంత చిన్న విషయం కాదు. కాపీరైట్ విషయమై ప్రశ్నించినప్పుడు ఈ సంస్థ వారు స్పందించారు. మేం చందమామ కథల్ని యథాతథంగా వాడుకోలేదు, ఏ ఒక్క కథని కాపీ కొట్టలేదు, అప్పటి కథల్లో దేన్ని మేం రీప్రొడ్యూస్ చేయట్లేదు, కాబట్టి కాపీరైట్ సమస్య రాదు అన్నట్లుగా వారు మాట్లాడారు. చందమామ కథలు అనేటువంటి ట్రేడ్ మార్క్కి సంబంధించింది మీరు చెప్పింది కాపీరైట్ ఇష్యూ కాదు. మేము ఆ చందమామ కథలను ఎక్కడ రీప్రొడ్యూస్ చేయట్లేదండి. రీప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి కాపీరైట్ ఇష్యూ రాదు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి చందమామ పుస్తకం పేరు చందమామ. చందమామ కథలు అనేటువంటిది, ఆ చందమామ అనేటువంటిది కూడా ఆ రోజున జానపదాల్లో ఉన్నటువంటి పాపులర్ యూటిలిటీని తీసుకొచ్చి పాపులర్ యూటిలిటీ కింద కూడా ఉండింది. ఇంకా నేను ముందు చెప్పినట్టుగానే అన్నమయ్య గారి దగ్గర నుంచి చందమామ రావే, జాబిలి రావే దగ్గర నుంచి పాపులర్ కల్చర్లో చందమామ పేరుతోటి కానీ జాబిలి పేరుతోటి కానీ అనేక జానపదాలు కానీ కథలు కానీ ఉండేవి. బేసిక్గా కాపీరైట్ వైలేషన్కి స్కోప్ లేదు దీంట్లో, ఎందుకంటే ఆ కథల్ని మేము రీప్రొడ్యూస్ చేయట్లేదు.
అయితే ఇది వాళ్ళు చెప్పినంత చిన్న విషయం కాదు. కొత్త కథల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆధారభూతంగా వాడుతున్న ఏఐ మోడల్ పూర్తిగా చందమామ కథల మీదే ఆధారపడి తయారు చేసిన మోడల్. కాబట్టి ఖచ్చితంగా ఆ కథల ఓనర్లకి, ఆ కథలు రాసిన ఒరిజినల్ రైటర్లకి ఆ మోడల్ మీద హక్కు ఉండి తీరుతుంది. మేం మోడల్లో మాత్రమే ఆ కంటెంట్ని వాడుకున్నాం, కాబట్టి హక్కులన్నీ మావే అనడం కరెక్టేనా? ఏఐ మోడల్స్ వచ్చాక ఈ హక్కుల పరంగా అంతర్జాతీయంగా ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్లో జనరేటివ్ ఏఐ సైట్లు ఎన్నో వచ్చాయి. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఏఐ మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. మేం పాత కంటెంట్ వాడడం లేదు కదా, కొత్తదే క్రియేట్ చేస్తున్నాం కదా అంటూ సబ్స్క్రిప్షన్స్ పేరుతో సంపాదించుకుంటున్నారు. అయితే కొత్త క్రియేషన్స్ కి మూలాధారమైన మోడల్లో వాడుతున్న మెటీరియల్ కాపీరైటెడ్ మెటీరియలే. కాబట్టి ఖచ్చితంగా ఆయా రచయితలకి, సంస్థలకి హక్కుంటుంది అన్నది క్రియేటర్ల వాదం. అందుకే ఇప్పుడు అంతర్జాతీయంగా ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. జనరేటివ్ ఏఐ టూల్స్ విషయంలో మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఎథిక్స్ పాటించాలి, ఫైనల్ గా కాపీరైటెడ్ మెటీరియల్ ఆధారంగా కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఒరిజినల్ రైటర్లకి, క్రియేటర్స్ కి ఎలా పే చేయాలి, ఇలాంటివన్నీ అంతర్జాతీయ చర్చల్లో ఉన్నాయి. సరే, కాపీరైట్ విషయాలు పక్కన పెడితే అనుకున్న వెంటనే కథ రాయగలగడం అన్నది ఎవరికైనా ఆనందం కలిగించే విషయం. ఈ కాలంలో పిల్లలకి ఎంతో గొప్ప గొప్ప ఊహలున్నాయి, కథలు రాయాలనే అభిలాష ఉంది. అయితే అందుకు తగిన అవసరమైన తెలుగు భాష మాత్రం వారికి రావడం లేదు. అందుకే మరి ఈ చందమామ టూల్ ఆ లోటుని పూరిస్తుందని భావించవచ్చు. స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు కేవలం చందమామ కథల మీద మాత్రమే కాదు, తెలుగు భాషలోని వివిధ యాసల మీద కూడా వాళ్ళు పరిశోధన చేస్తూ మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. అది నిజంగా అభినందించదగిన విషయం. ఆ ఏఐ టూల్స్ వాడకంలోకి వస్తే భాష మాత్రమే కాదు, ఫలానా యాస రాకపోయినా కూడా ఆ ప్రత్యేకమైన యాసలో కథలు రాయగలిగే సామర్థ్యం అందరికీ వస్తుంది. ఉదాహరణకి నేను ఒక ప్రాంతంలో పెరిగాను. నాకు శ్రీకాకుళం జిల్లా స్లాంగ్లో నేను రాయాలి అనుకుంటే నాకు రాయలేకపోవచ్చు. కానీ ఈ మెషిన్ నేర్చుకుంది కాబట్టి ఆ స్లాంగ్లో కథలు రాయడానికి దానికి అవకాశం ఉంటుంది. అందుకని నాకు ఉన్నటువంటి పరిమితులు నేను అధిగమించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ కింద ఉంటాయండి. ప్రస్తుతం టెక్స్ట్ ప్రాంప్ట్ తో మాత్రమే కథల్ని క్రియేట్ చేయగలిగే అవకాశాన్ని ఇస్తోంది ఈ టూల్. అయితే సమీప భవిష్యత్తులో వాయిస్ ద్వారా కూడా కథల్ని క్రియేట్ చేయగలరని వీళ్ళు చెబుతున్నారు. చాట్ జీపీటీ ఇన్స్పిరేషన్ తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జనరేటివ్ ఏఐ టూల్స్ తయారవుతున్నాయి. మరి తెలుగువారి కోసం తెలుగు కథల్ని తయారు చేయగలిగే టూల్ ని రూపొందించడం అభినందనీయం. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలకి కూడా ఈ టూల్ ని విస్తరించాలని ఈ సంస్థ భావిస్తోంది. అయితే ఒరిజినల్ చందమామ కథల రూపకర్తల్ని కూడా తగిన విధంగా గౌరవిస్తే ఈ టూల్ కి మరింత గౌరవం లభిస్తుంది.